ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మరో కీలక మైలురాయి ఏర్పడబోతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ పర్యటనలో దాదాపు 17,883 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నాడు. మరికొన్ని కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన కూడా చేయనున్నారు. ఈ ప్రాజెక్టులు రాష్ట్ర రవాణా వ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి అవకాశాలు, పెట్టుబడుల పెరుగుదలకు కూడా కీలకంగా మారనున్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇప్పుడు ఈ పర్యటనలో ఏమేం జరగబోతోంది, ఒక్కో అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. మొదటిగా ఈ పర్యటనలో అత్యంత ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది భోగాపురం గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం. ఉత్తరాంధ్ర అభివృద్ధికి గేమ్ చేంజర్ గా భావిస్తున్న ఈ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అత్యాధునిక సదుపాయాలతో నిర్మించారు. ఈ విమానాశ్రయం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే విశాఖపట్నంపై ఉన్న ప్రయాణికుల ఒత్తిడి తగ్గడమే కాకుండా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు అంతర్జాతీయ స్థాయి కనెక్టివిటీ లభించనుంది. అంతేకాదు విదేశీ పెట్టుబడులు, పరిశ్రమలు, పర్యాటక రంగం, ఎగుమతులు, లాజిస్టిక్స్ రంగాలకు కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు. ఇక పర్యటనలో రహదారులు, రైల్వేలు, మౌలిక సదుపాయాలు, పరిశ్రమలకు సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులను కూడా ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు. జాతీయ రహదారుల అభివృద్ధి ద్వారా జిల్లాల మధ్య ప్రయాణ సమయం తగ్గనుంది. కొత్త కనెక్టివిటీతో సరుకు రవాణా మరింత వేగవంతం కానుంది. రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధి వల్ల ప్రయాణికులకు మెరుగైన సేవలు అందడంతో పాటు పరిశ్రమలకు అవసరమైన రవాణా సౌకర్యాలు కూడా మరింత బలోపేతం కానున్నాయి. పిఎంఓ అధికారిక ప్రకటన ప్రకారం ఈ ప్రాజెక్టుల ప్రధాన లక్ష్యం ఆంధ్రప్రదేశ్ లో ఆధునిక మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం, పెట్టుబడులను ఆకర్షించడం, ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయడం. ఈ ప్రాజెక్టుల అమలుతో వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధికి ఈ ప్రాజెక్టులు కీలకంగా మారనున్నాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. భోగాపురం విమానాశ్రయం కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత ఉత్తరాంధ్రలో పారిశ్రామిక వృద్ధి మరింత వేగం పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. పర్యాటక రంగానికి కూడా కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయి. దేశంలోని ప్రధాన నగరాలతో పాటు అంతర్జాతీయ గమ్యస్థానాలకు కూడా కనెక్టివిటీ పెరగడం వల్ల వ్యాపార కార్యకలాపాలు మరింత విస్తరించనున్నాయి. ఇదిలా ఉండగా ఈ పర్యటనకు రాజకీయంగానూ ప్రాధాన్యం ఏర్పడింది. అయితే ప్రధానమంత్రి కార్యాలయం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో అభివృద్ధి కార్యక్రమాలపైనే ప్రధానంగా దృష్టి పెట్టింది. మొత్తానికి దాదాపు 17,883 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అభివృద్ధికి కొత్త దిశను చూపనున్నాయి. రవాణా, పరిశ్రమలు, పెట్టుబడులు, ఉపాధి, పర్యాటకం ఇలా ప్రతి రంగం పైన ఈ ప్రాజెక్టుల ప్రభావం కనిపించే అవకాశం ఉంది. ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాయా? ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిజంగానే గేమ్ చేంజర్ గా మారుతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి విశ్వసనీయ వార్తల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. ధన్యవాదాలు. జై హింద్.